రోతరాతల ఏబిఎన్ రాధాకృష్ణపై ఏపీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బూతు కృష్ణగా పేరు తెచ్చుకున్న ఎల్లో మీడియా అధినేత రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రాధాకృష్ణపై ఫిర్యాదులు చేశారు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు హెచ్చరించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలోని మహిళల్ని కించపరుస్తూ నీచమైన రాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ పోలీస్ స్టేషన్కు వెళ్లి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాలు అందించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన రాధాకృష్ణ మహిళలపై నీచమైన రాతలు రాసే స్థాయికి దిగజారిపోయాడని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజధాని ప్రాంతం కోసం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కు ప్రజల నుంచి మేధావుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో తట్టుకోలేక ఎల్లో గ్యాంగ్ అల్లాడిపోతోందని విమర్శించారు. తమ అవినీతి కేంద్రం అమరావతి ఎప్పటికీ అభివృద్ధి చెందుతుందో తెలియని పరిస్థితుల్లో మావిగన్ ప్రతిపాదనకు వస్తున్న సానుకూల స్పందనతో దిక్కుతోచక నీచమైన రాతలకు దిగారని మండిపడ్డారు. ఎల్లో పేపర్లో ఇంత నీచమైన రాతలు రాసినా ముఖ్యమంత్రి స్పందించకపోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో ఉన్న అవినీతి బయట పెట్టేశారు అని భయంతో ఈ రోజు కుట్ర పన్ని తన ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయిస్తున్నారు. అందువల్లనే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు మాచవరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఏబిఎన్ రాధాకృష్ణ మీద కంప్లైంట్ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికను చించి నిరసన తెలిపారు. మహిళలపై నీచమైన రాతలు రాసిన రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోత రాతల్ని ప్రపంచమంతా చీదరించుకుంటున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఇలాంటి నీచమైన భాష మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పని మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. మహిళల్ని ఏమన్నా నా ఉగ్ర రూపం చూస్తారు, నెక్స్ట్ మినిటే నేను వచ్చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ వీళ్ళందరూ ఏమయ్యారు? అనంతపురం జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ గారిని కఠినంగా శిక్షించాలి, ఆయన కస్టడీకి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఈ రోజు ఈ యొక్క మెమరాండం ని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసేబడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం బురద జల్లటం, విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్న తోక పత్రిక టీవీ యజమాని రాధాకృష్ణ రోజు రోజుకు మరింతగా దిగజారిపోతున్నాడని పార్టీ శ్రేణులు ఆగ్రహం వెలిబుచ్చారు. రాధాకృష్ణకు వ్యతిరేకంగా పలు జిల్లాల్లో వినూత్నమైన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.